నమస్తే. జాతక చక్రంలో బుధుడు మీనరాశిలో నీచలో ఉన్న అస్తంగత్వం చెందిన లగ్నానికి 6, 8, 12 స్థానాలలో ఉన్న శుభగ్రహ దృష్టి లేని శత్రు స్థానాలలో ఉన్న తెలివితేటలు తక్కువగా ఉండడం, చదువులో రాణించలేకపోవడం, వ్యాపారంలో తరచూ ఇబ్బందులు ఎదుర్కోవడం, తన మనసులోని భావాలను బయటకు వ్యక్తపరచలేకపోవడం, ఇతరుల దగ్గర ఏది మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకోవడం, బుద్ధి నిలకడ లేకపోవడం, చర్మ వ్యాధులు, ఫిట్స్, నరాల బలహీనత, చెవుడు, నపుంసకత్వం, నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. ఇలాంటి వారు పచ్చకర్పూరంతో కుబేర దీపాన్ని వెలిగిస్తే బుధగ్రహ దోషాలను తొలగించుకోవచ్చు. వాస్తుశాస్త్రం రీత్యా ఉత్తరం దిక్కు బుధుడికి చెందిన దిక్కు అని, ఉత్తరం కుబేర స్థానంగా భావిస్తారు. ఉత్తర దిక్కు వాస్తు దోషాలు ఉన్నవారికి ఎప్పుడూ చేతిలో డబ్బు నిలవకపోవడం, మానసికంగా ఎప్పుడూ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. డబ్బు లేక దుర్భర పరిస్థితి అనుభవిస్తున్న వారు పచ్చకర్పూరంతో కుబేర దీపాన్ని ఉత్తరం దిక్కున వెలిగించాలి. వ్యాపారంలో మెళకువలకు కారకుడు కూడా బుధుడే. వ్యాపారానికి కావాల్సినది వాక్శుద్ధి. అవతలి వ్యక్తులు మనోభావాలకు తగినట్టుగా చెప్పగలిగే సామర్థ్యాన్ని బుధుడు కల్పిస్తాడు. ప్రతి విషయాన్ని అంచనా వేయగలిగే సామర్థ్యాన్ని కూడా బుధుడు కల్పిస్తాడు. ఇలాంటి అంశాలలో లోపాలు ఉంటే బుధగ్రహ దోషంగా భావించి వ్యాపార స్థలంలో కుబేర దీపాన్ని వెలిగించాలి. జ్యోతిష్యం, రచన, లలిత కళల యందు రాణించాలి అన్నా, మాట్లాడే ఉద్యోగాలలో రాణించాలి అన్నా, వేద పాండిత్యం, క్రీడలలో రాణించాలి అనుకున్న వారికి బుధగ్రహ అనుగ్రహం కలిగి ఉండాలి. కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని కూడా ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడుతారు. కాటుకను పచ్చకర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా పచ్చకర్పూరాన్ని ఉపయోగిస్తారు. పచ్చకర్పూర తిలకాన్ని తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు పెడతారు. పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటికి పెట్టుకుంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది అని, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు కలిపి డబ్బు పెట్టెలో పెడితే ఎక్కువ ధనలాభం కలుగుతుంది అని, వ్యాపారులు ప్రతిరోజు పచ్చకర్పూరాన్ని, కుంకుమను నుదుటికి పెట్టుకుంటే ఆ రోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది అని, పచ్చకర్పూరాన్ని తీపి పదార్థాలతో కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే ఇంట శుభకార్యాలు త్వరగా జరుగుతాయి అని, పచ్చకర్పూరంతో హోమం చేస్తే వశీకరణ శక్తులు వస్తాయి అని, పచ్చకర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే గౌరవం దక్కుతుంది అని, పిల్లలు లేనివారు పాలకు పచ్చకర్పూరాన్ని జోడించి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి ఆ పాలను త్రాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోషాలు నివారణ అయి సంతానం కలుగుతుంది అని, పచ్చకర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని పనులు త్వరగా నెరవేరి గౌరవం పెరుగుతుంది అని, ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్న పచ్చకర్పూరాన్ని కుబేర దీపంలో వెలిగించడం ఎంతో మంచిది. బుధగ్రహ దోష నివారణకు, వ్యాపార అభివృద్ధికి కుబేర దీపాన్ని వెలిగించాలి. పంచలోహాలతో చేయబడిన కుబేర దీపం క్రింది భాగంలో చిన్న కాపర్ బౌల్ ఉండి దాని లోపల దీపపు వత్తి పెట్టడానికి ఒక కాపర్తో చేయబడిన స్ప్రింగ్ ఉంటుంది. ఈ కాపర్ బౌల్లో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. సూర్యాస్తమయమందు ఆవు నెయ్యితో వెలిగించి దానిపైన ఉన్న బౌల్లో పచ్చకర్పూరం వేసి ఉంచిన కర్పూరం వేడికి కరిగి ఇంటి మొత్తం ఒక విధమైన శక్తి ఆవహిస్తుంది. అదే కుబేర శక్తి. ఓం మహారాజాయ విద్మహే ధనాధ్యక్షాయ ధీమహి తన్నో కుబేర పంచోత్రదయాత్ అనే మంత్రంతో కుబేరుడిని ఆవాహనం చేసుకున్న తర్వాత మన మనసులో కోరికలు చెప్పుకుంటే తొందరగా తీరతాయి. చేతిలో ధనం వృధా కాదు. ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు. అప్పులు తొందరగా తీరతాయి.